హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మనకు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ 2026 ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన 2026కు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అందులో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా మరియు ఆరోగ్య శాఖ నరసరావుపేట ఆధ్వర్యంలో మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ NHM NTEP ప్రాజెక్టు కింద వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10వ తరగతి డిప్లొమా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివ్గా బూస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ 10వ తరగతి అర్హతతో 10వ తరగతి డిప్లొమా కావచ్చు లేదా ఎనీ డిగ్రీ అర్హతతో మనకు జాబ్స్ అనేది 10వ తరగతి నుంచి డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు వేకెన్సీ వచ్చేసి 18,000 పోస్టులు ఉన్నాయి. జీతం వచ్చేసి 61,900 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసి 2/1/2025. అలాగే దరఖాస్తు ప్రారంభం వచ్చేసి 28/1/2020 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 4/2/2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తు స్వీకరిస్తారు. సో ఫ్రెండ్స్, అప్పట్లోగా మీరు అప్లై చేసుకోండి. మొత్తం ఖాళీ పోస్టులు వచ్చేసి 18 పోస్టులు, 18 పోస్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పోస్టులు ఎలా ఉన్న వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోస్ట్ పేరు, ఖాళీలు మరియు జీతం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ముందుగా మనకు మెడికల్ ఆఫీసర్ DTC ఒక పోస్ట్ ఉండడం జరిగింది. సాలరీ వచ్చేసి 61,960 మరియు DOTS ప్లస్ TB మరియు HIV సూపర్వైజర్ వచ్చి ఒక పోస్ట్ ఉంది. జీతం వచ్చేసి 35,625 రూపాయలు. అలాగే అకౌంటెంట్ ఫుల్ టైం జాబు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. జీతం వచ్చేసి 18,233. అలాగే PPM కోఆర్డినేటర్ ఒక జాబ్ ఉంది. జీతం వచ్చి 28,980. అలాగే TB HV NGO మరియు PP 3 ఖాళీలు ఉన్నాయి. జీతం వచ్చేసి 26,619 రూపాయలు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చి 3 పోస్టులు ఉన్నాయి. జీతం వచ్చేసి 23,393. అలాగే SR ట్రీట్మెంట్ సూపర్వైజర్ STS వచ్చేసి 2 ఖాళీలుగా ఉన్నాయి. జీతం వచ్చేసి 33,975 రూపాయలు. అలాగే సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ వచ్చేసి STLC 6 పోస్టులు ఉన్నాయి. 33,970 రూపాయలుగా జీతం అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ జాబ్కి అర్హతలు మనం చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉన్నాం. మనకు ముఖ్యంగా ఇక్కడ మనకు 10th పోస్ట్ వైజ్గా ఉన్నాయి. అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా ఆర్ డిగ్రీ డిగ్రీ చేసుకున్న ఉండాలి. అలాగే మెడికల్ ల్యాబ్ అకౌంట్స్ సంబంధిత అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, వయోపరిమితి నిబంధనలు ప్రభుత్వం నియమానికి ప్రకారం అయితే ఉంటుంది. ఏజ్ లిమిటేషన్ రిలాక్సేషన్ అనేది. సో మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి. అలాగే దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే OC వాళ్ళకి అయితే 500 రూపాయలు అంటే 500గా దరఖాస్తు ఫీజు అనేది నిర్ణయించడం జరిగింది. అలాగే SC ST మరియు BC OBC వాళ్ళకి 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా 300 రూపీస్ అప్లికేషన్ ఫీగా నిర్ధారించడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మరియు మరికొన్ని విషయాలు తెలుసుకున్నది ఇక్కడ మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నరసరావుపేట ఇక్కడ 697202 అకౌంట్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మనకి ఇక్కడ IFSC కోడ్, ఆ బ్యాంక్ యొక్క IFSC కోడ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. బ్రాంచ్ ఫోన్పే చేసి ప్రింట్ కాపీను అప్లికేషన్తో జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి నరసరావుపేట కార్యాలయంలో పైన తెలిపిన సమయంలోప సమర్పించవలను. మన యొక్క అప్లికేషన్ సమర్పించాలి. అలాగే ఎంపిక విధానం వచ్చేసి మెరిట్ ఆధారంగా ఉంటుంది. విద్యార్థి ప్లస్ అనుభవం ఉండాలి. అవసరమైతే ఇంటర్వ్యూ ఉండొచ్చు. రాత పరీక్ష అనేది లేవు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు కాబట్టి సో అప్లై చేసే ప్రయత్నం చేస్తుంది. దరఖాస్తు విధానం వచ్చేసి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఇక్కడ కింది వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దానికి అవసరమైన సర్టిఫికేట్లను జతపరచాలి. అలాగే పూర్తి చేసిన దరఖాస్తు ప్రత్యక్షంగా సమర్పించాలి. ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ సమర్పించాలి, ఆన్లైన్ ద్వారా లేదు. ఇక్కడ ముఖ్య గమనిక ఒకసారి గమనించినట్లయితే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్, పర్మనెంట్ జాబ్ కాదు. ఓన్లీ కాంట్రాక్ట్ బేస్డ్ పూర్తి ప్రభుత్వ నోటిఫికేషన్. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే సో అనుభవం ఉన్నవారు మాత్రమే కాకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో
జాబ్ ఉంది అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.